రాజకీయాల్లో కీలకంగా మారిన ఆ ఉమ్మడి జిల్లాకే అన్ని విషయాల్లో అధిక ప్రాధాన్యత దక్కుతోంది. మంత్రి పదవులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల్లో జిల్లాకు అగ్రతాంబూలం లభించింది. తమను నమ్ముకున్న వారికి పదవులు ఇప్పించుకొని పట్టు నిలబెట్టుకున్నారు. ఇంతకీ ఎవరా నేతలు, ఏ జిల్లా? వాజ్ ది స్టోరీ? తెలంగాణలో ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయం ఎప్పుడూ చర్చల్లోనే ఉంటుంది. ఇటీవల 5 స్థానాలకు జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4 అభ్యర్థులు నల్గొండ జిల్లా వారే. ఈ జిల్లాకు ఎందుకంత ప్రాధాన్యత అన్నదే ఇప్పుడు పార్టీల్లో చర్చ. పొలిటికల్ గా జిల్లాకు అంతటి ప్రాముఖ్యత ఉందా అని కొందరు ప్రశ్నించినా ఉందనే అంటారు ఇక్కడి నేతలు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 11 చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా భారీ విజయం సాధించి పాత రికార్డులను బ్రేక్ చేశారు. ఇక 2024 లోక్సభ ఎన్నికల్లోనూ 2 ఎంపీలు భారీ మెజార్టీతో విజయం సాధించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ లో మంత్రులుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్లు, భవనాల శాఖను నిర్వహిస్తున్నారు. మరో సీనియర్ నేత మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి జిల్లా వాసే. ఈ 3 నేతలు తమ పట్టు నిలబెట్టుకుంటూనే ఉన్నారు. తమను నమ్ముకున్న అనుచరులకు పదవులు ఇప్పించుకుని సత్తా చాటుకున్నారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైన అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయక్ది నల్గొండ జిల్లానే. మిత్రపక్ష సిపిఐ ఎమ్మెల్సీ ఎన్నికైన నెల్లికంటి సత్యం జిల్లా నేతే. పార్టీ నల్గొండ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నారు. వీరితో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన దాసోజు శ్రవణ్ కుమార్ నల్గొండ బిడ్డే. మొత్తంగా నల్గొండ జిల్లాకు చెందిన 4 ఎమ్మెల్సీలు పెద్దల సభలో తమ వాణి వినిపించబోతున్నారు. 4కి ప్రాధాన్యత దక్కడంతో జిల్లా ప్రతిష్ట ఇనుమడించింది. ఇది ఆయా పార్టీల కార్యకర్తలకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కేతావత్ తండాకు చెందిన కేతావత్ శంకర్ నాయక్ కాంగ్రెస్ లో సామాన్య కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడయ్యారు. 2009, 2014, 2018, 2023 ఎన్నికల్లోనూ మిర్యాలగూడ కాంగ్రెస్ టికెట్ ఆశించారు. కీలక నేతల ఆశీస్సులున్న సమీకరణాలు కుదరకపోవడంతో టికెట్ దక్కలేదు. మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి శిష్యుడిగా శంకర్ నాయక్ కు పేరుంది. జానా సూచనతో పాటు మినిస్టర్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మద్దతుతో ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఇక సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం నెమ్మికలకు చెందిన అద్దంకి దయాకర్ విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. సామాన్య దళిత కుటుంబం నుంచి రాజకీయ నేతగా ఎదిగారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించారు. 2023 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ టికెట్ వస్తుందని ఆశించినా సామేలు సీటు ఇవ్వటంతో దయాకర్ కు ఆశాభంగం ఎదురైంది. ఆ తర్వాత రాజ్యసభకు పంపుతారని ప్రచారం జరిగింది. కానీ సీటు దక్కలేదు. దీంతో ఈసారి ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీ అయ్యారు. మున్ముందు కూడా పవర్ పాలిటిక్స్ లో జిల్లా కీలకంగా మారుతుందని అనుకుంటున్నారు. నల్గొండ జిల్లాలో డామినేషన్ పెరుగుతోందనే ప్రచారం జరుగుతోంది. మిత్రపక్షం సిపిఐతో కలుపుకుని అధికార పార్టీ నుంచి 3 ఎమ్మెల్సీలను ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఎంపిక చేయడంతో మిగిలిన జిల్లా నేతలు గుర్రుగా ఉన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ లో వారికి మించిన వారు మరే జిల్లాలో లేరా అంటూ కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి కేబినెట్ లో కీలక శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి కోదాడు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఉత్తమ్ కుటుంబానికి బంధువు కుంభం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి శాసనసభ్యుడు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో స్థానం కోసం ప్రయత్నిస్తున్నారు. తనకు మంత్రి పదవి ఇస్తే పార్టీకి, ప్రజలకు లాభం. కానీ ఇప్పుడు వస్తుందో రాదో అని చెప్పలేనని ఈ నెల 13న అసెంబ్లీ లాబీల్లో రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేయడాన్ని గుర్తుపెట్టుకోవాలి. భువనగిరి పార్లమెంటు ఇన్ఛార్జిగా నిద్రాహారాలు మాని కాంగ్రెస్ ఎంపీగా కిరణ్ కుమార్ రెడ్డికి గెలిపించుకున్నానని చెప్పిన విషయాన్ని ప్రస్తావించుకోవాలి.
ఇక జానారెడ్డి పెద్ద కుమారుడు రఘువీర్ నల్గొండ కాంగ్రెస్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చిన్న కొడుకు జైవీర్ రెడ్డి నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అటు గుత్తా సుఖేందర్ రెడ్డి ఇప్పటికే శాసనమండలి చైర్మన్ కాగా, ఈయన వారసుడు అమిత్ రెడ్డి తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ చైర్మన్ అయ్యారు. ఇలా ఎక్కడికక్కడ నల్గొండ జిల్లా నేతలు ఎక్కువ మంది రాష్ట్ర స్థాయి పదవుల్లో కీలక పాత్ర పోషిస్తూ ఫ్యామిలీ ప్యాకేజీలు తీసుకున్నారు. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ 3 ఎమ్మెల్సీ సీట్లు కూడా అదే జిల్లాకు ఇచ్చింది. దీంతో మిగతా రాష్ట్రం మొత్తం ఏమైపోవాలంటూ హస్తం పార్టీలోని కొందరు నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రాష్ట్ర రాజకీయాల్లో కీ రోల్ పోషిస్తున్న సీనియర్ కాంగ్రెస్ నేతలు తమ అనుచరులకు సామాజిక వర్గాల వారీగా న్యాయం చేయడంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలకు పదవుల పంట పండింది. ఈ జిల్లా కాంగ్రెస్ ఖిల్లాగా మారటంతోనే ఎక్కువ పదవులు దక్కాయి.